మనందరం ఈ రోజు అంతా కూడా ఈ స్టేజ్ మీద కూర్చున్నామంటే మన యొక్క తల్లిదండ్రులు చేసిన పుణ్యం, గత జన్మంలో చేసుకున్న పుణ్యమే ఈ ప్రాప్తం ఇక్కడ ఈ స్టేజ్ మీద కూర్చున్నామంటే ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం. కాబట్టి మానవ జన్మ చాలా గొప్పది. మనం అప్పుడప్పుడు చెప్పుకుంటా ఉంటాం, మానవ జన్మ అంటే భగవంతుడితో సమానంగా ఉండే జన్మగా తయారు కూడా చేసుకోవచ్చు, దేనికి పనికి రాకుండా కూడా చేసుకోవచ్చు. ఈ రెండు మార్గాలు నీ దగ్గరే ఉన్నాయి. ఈ రెండింటిని ఆలోచించే మనకు భగవంతుడు పంపించాడు. ఎన్నో రకరకాల జంతువులు ఉన్న 84 లక్షల జంతువులలో మానవ జన్మ చాలా గొప్పది. మానవుడే ఒక వస్త్రం కడుతున్నాడు, మానవుడే ఒక రుచి చూస్తున్నాడు, మానవుడే ఒక కొందరికి వలస అవుతున్నాడు. కాబట్టి ఈ మానవ జన్మ అనేది చాలా గొప్పది. కాబట్టి మన కనబడే వస్తువులు ఏది ఎంటరాదు. వస్తారా? ఏదో వస్తారా? ఏది కాదు. మనం చేసిన పుణ్యం, మనం చేసిన జపం, మనం చేసిన ధ్యానం మన ఎదుట తోడు నీడ వచ్చేది ఒకటి. దానం వల్ల ఏమొస్తుంది? పోయిన కార్తీక మాసంలో రాకేష్ రెడ్డి సారు మాకు తప్ప పంచము కానీ అన్నదానం చేసిండు. కొన్ని వేల మందికి అన్నదానం చేసిండు. పుణ్యం. దానివల్ల ఏమవుతుందంటే పుణ్యం అంటే తన సంపాదించిన ధనం శుద్ధి అవుతుందని శాస్త్ర ప్రమాణం చెప్తున్నది. అన్నదానం వల్ల కావచ్చు, విద్య వల్ల కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, మరి యజ్ఞాన దానం కావచ్చు, గురు దాన ధర్మం చేసి ఉండొచ్చు. అలాంటి దానికి తన సంపాదించిన ధనం శుద్ధి అవుతుంది. ఎవరైనా సరే, సారంటే సరే కాదు, నేనైనా మీరైనా ఎవరైనా సరే, పత్రం, పుష్పం, ఫలం, తోయం ఎవరైతే తెలిసిన శక్తి వారు దానం చేస్తున్నారు. మితిమిరించిన దానం కూడా పనికిరాదు. మితిమిరించిన దానం వారికి రాదు, మితిమిరించిన నిద్ర వారికి రాదు, మితిమిరించిన ముచ్చట వారికి రాదు, మితిమిరించిన రాజకీయం వారికి రాదు, మితిమిరించిన భోజనం కూడా వారికి రాదు, మితిమిరించిన వ్యసనాలు కూడా వారికి రాదు. అన్ని గుప్పిట్ల పెట్టుకుంటేనే మానవ జీవితం ప్రయాణం అవుతుంది మనందరం. కాబట్టి ఈ జన్మం చాలా పుణ్యం. మనం గ్రహిస్తేనే ఎంతో పుణ్యం చేస్తేనే ఈ మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మంలో మనం మంచి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, మరి ధర్మాన్ని రక్షణ చేయాలి. మరి ఆ ధర్మం ఏది అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ. తల్లిదండ్రులు మించిన ధైర్యం ఎక్కడ కూడా లేదు. పురుషుల వరకు, స్త్రీ వరకు ఎవరు? తన భర్తనే దైవం. భర్తను మించిన దైవం ఎక్కడ కూడా లేదు. భర్తకు అనుకూలంగా ఉన్న మహాతల్లి, భర్తకు అనుకూలంగా ఉన్న మహా స్వరూపిణి. ఆ ముగ్గురు దేవతలకు ఈ దేవతకు ఏమి ఇయ్యాలా, ఈ అమ్మాయికి ఏమి ఇయ్యాలా, ఏ పదం ఇయ్యాలా, ఏ సంతానం ఇయ్యాలా, ఏ జాబులు ఇయ్యాలా, అన్ని ఆ ముగ్గురు దేవతలు ఎవరికి అనుగ్రహిస్తాయట. ఎక్కడ? స్త్రీ భర్త దృష్టి అంటే ఎప్పుడు నేత్రాలు, తన నేత్రాలు ఎప్పుడు భర్త శరణాల పైన ఉండాలన్నట్టు శాస్త్రం చెప్తున్నారు. అట్లా ఉన్న మాటల్లో అన్ని కూడా సౌభాగ్యం కూడా ఇస్తాడట వాస్తవంగా. అలాంటి ధర్మం మన పెద్ద ధర్మం, తల్లిదండ్రులు పూజించే ధర్మం. మరి రక్షణ, గోరక్షణ అంటే 33 కోట్ల దేవతల కన్నా ఒక గోవును కాపాడుతంత పుణ్యం వస్తుందని శాస్త్రం చెప్తున్నది. గోరక్షణ చేయాలి, మనం ధర్మం చేయాలి. కాబట్టి ధర్మరక్షణ, గోరక్షణ, మానవ సేవ అంటే మానవుడు ఈయన కలవని పరమాత్మ. ఇప్పటిదాకా పూజ చేసినా ఎన్ని నీళ్ళు పోసినా అద్దన్నాడా? వేడి నీళ్ళు పోసినా అద్దన్నాడు, చల్లటి నీళ్ళు పోసినా అద్దన్నాడు, నైవేద్యం పెట్టినా అద్దన్నాడు, పెట్టకున్నా అద్దన్నాడు. నీ హృదయం కోసం, నువ్వు ప్రేమ కోసం ఆయన చెయ్యడం. ఆయన మాత్రం ఏమి తినడు. మనం ఏమాత్రం ఉప్పు తక్కువైనా, ఏమాత్రం కారం ఎక్కువైనా, ఏదైనా మనం తినాలి. ఈ రుచి అంటే రుచులు మెరుగల మానవ రుచైన వైతం. రుచులు పెడితే రుచి అవుతాం. ప్రపంచముల యొక్క భ్రమ, ఇది అది నాని నీదని భ్రమ. భ్రమ ఎప్పుడైతే తొలుగుతుందో బాధ ఎలాంటి ఉండదు. ఇదంతా మాయ అంటే మన చుట్టూ యొక్క మాయను దాటడమే ఇలాంటి మహాశివరాత్రి అనే శాస్త్రం చెప్పింది. కాబట్టి మహాత్ములు కూడా ఎన్నెన్నో ఉపన్యాసాలు ఇస్తున్నారు, మనకి ఎన్నెన్నో
ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా పెట్టినారు. అలాంటివి మనం ఎన్నో చేసి ధరించాలి. మరి దానం చేస్తే ఆ పుణ్యం వచ్చింది. మరి నీవు ఎన్నో జన్మల యొక్క ఆత్మ ఆ ధ్యానం వల్ల నీ ఆత్మ శుద్ధి అవుతుంది, నీ శరీరం శుద్ధి అవుతుంది, నీ వాక్ శుద్ధి అవుతుంది. ఓన్లీ ధ్యానం భగవంతుడు చెప్పం కదా. కాబట్టి ఇలాంటివి మనం ఇంకా ఎంత చెప్పిన సముద్రం లాంటి వాస్తవంగా ఇలాంటి అవకాశం చాలా స్టేజ్ కింద ఉన్న మహాకళలు, స్టేజ్ మీద ఉన్న మహాత్మీయులు అందరూ కూడా భగవంతుని కృపకు పాత్రులుగా ఉన్నారు. కాబట్టి ఈ అవకాశం మనకు భగవంతుడు మీకైనా నాకైనా ఇచ్చారు. ఇది అమూల్యమైన అవకాశం. మనం నిరంతరం కూడా కాపాడుకున్నారు. మరి ధర్మం గురించి విచారం చేసి ముందుకు నడుస్తారని ఆశిస్తూ మన ఎమ్మెల్యే సార్ మరి ఈ ఆధ్యాత్మికంగా ఈ శివరాత్రి సందర్భంగా 4 మాటలు మాట్లాడాలని తెలియపరుస్తున్నాం. వాస్తవంగా మన ఆశ్రమంలో ఎన్నో పనులు నడుస్తూ ఉన్నాయి. దేవుడి దయతో కంటి హాస్పిటల్ కోసం 3 సంవత్సరాలు అయింది మనం ప్రయత్నం చేస్తున్నాం. అది ఒక్కటే మా లోపల మిగిలిపోయింది. ఒక కంటి హాస్పిటల్ వెళ్దామని అది ఒక్కటే. ఇంకా మరి ముందరంటే సార్ చాలా బిజీ ఉండే, ఇక సార్ కూడా మేము విచారం చేయలే. మరి అది ఏ విధంగా చేద్దాం, ఎట్లా చేద్దాం అన్న ఆలోచన ఇవాళ అనుకోకుండా సుదర్శన్ రెడ్డి సార్ కూడా చాలా భక్తి భావనతో వచ్చారు. చాలా ప్రేమ, మన ఆశ్రమంతో అనుబంధం, ప్రేమ. ఇక్కడ ఎవ్వరు మాకు అందరూ ఆనందమే. 5 ఏళ్ళు ఎలా ఉన్నాయో ఎంతమంది వచ్చినా మా ఆత్మలే. కాబట్టి ఆ సార్ కూడా చెప్పడం కూడా జరిగింది. మహారాజ్ తప్పకుండా చేద్దామనే వాగ్దానం కూడా చేశారు. కాబట్టి మరి రాకేష్ రెడ్డి కావచ్చు, సుదర్శన్ రెడ్డి కావచ్చు, మరి ఇంకా మిగిలిన నాయకులు అమూల్యమైన అవకాశం ఇచ్చారు. కాబట్టి మీరు ఉపయోగించుకుంటారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే సమాజానికి సేవ చేయడం మన కర్తవ్యం. మానవుడు ఎక్కడ లేదు, మానవుడు ఎక్కడ ఉన్నాడంటే ఈ మానవుల పక్కన మానవుని చూడాలనే యొక్క సేవ. నేను ఇంతగానో తపస్సు చేసిన, ఎంతో మంది ఋషులు మునులు తపస్సు చేసిన మానవ సేవ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాస్తవంగా. కాబట్టి తిరిగి అన్నం, మరి వస్త్రదానం, నేత్రదానం, శరీరానికి ఎలాంటి బీమా రాకుండా హాస్పిటల్, ఇలాంటి మానవ సేవనే భగవంతుడు చేసిన భాగ్యం కూడా కలుగుతుందని సనాతన చూసిన అవకాశం. మరి ఇది అమూల్యమైన తన సందేశం ఇస్తారని కోరుకుంటారు. మరి ఇతరులకు మాట్లాడినంత